మీ పేరేం పేరమ్మా? రమావతి కోటమ్మ గారి కుటుంబం ఇది. ఇద్దరు పిల్లలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ కుటుంబం బాగా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, నీ పేరేం పేరు? అచ్చానాయక్, రమావతి అచ్చానాయక్. నీ పేరు? లక్ష్మీబాయి. వీళ్ళిద్దరూ కూడా బెడ్ రిడన్ కేసులు, అంటే మంచాన ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఇద్దరు మంచాన ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రజలందరికీ మాట ఇచ్చారు. వీళ్ళకి చెరి 15,000 రూపాయలు, అంటే 30,000 రూపాయలు వీళ్ళిద్దరికి ప్రభుత్వం తరఫున వస్తుంది. మా కోటమ్మకి ఎంత వస్తుంది? నీకు 4,000 రూపాయలు. అంటే మీ కుటుంబం మొత్తం కూడా 34,000 రూపాయలు. ఎవరి దయ వల్ల? చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, సహకారంతో మీకు ఇంటికి 34,000 రూపాయలు వీళ్ళకి వస్తున్నాయి. వీళ్ళిద్దరు కూడా ఈ ఊర్లో తిరగాలనేది కొంచెం ఆశపడతా ఉన్నారు. ఎప్పుడు మంచం మీద కూర్చోవటం అనేది. నేను సొంత మన నిధులతోటి వీళ్ళిద్దరికి కూడా ఇద్దరికి ట్రై సైకిల్స్ ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నా. ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఇంకా వీళ్ళిద్దరేనా? ఇంకొన్నారా నీకు? వ్యవసాయం చేస్తున్నాడా? అన్నదాత సుఖీబా కూడా వచ్చిందా? అది కూడా వచ్చిందా? పొలానికి సంబంధించి అన్ని ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ కుటుంబానికి వచ్చింది. ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గాని లేకపోయి ఉంటే బాగా ఇబ్బందికరం. అవునా కదా? అంతే కదా? ఆయన రాబట్టే కదా. అంతకుముందు పెన్షన్లు కూడా లేవు. అందుకని మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలనా లేదా? ఆయనకే సహకరించాలి కదా, గుర్తుపెట్టుకోవాలి కదా మనం. అందుకని నన్ను ఇంటింటికి పోయి అసలు మీ పరిస్థితులన్నీ కూడా ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నారా లేకపోతే బాధగా ఉన్నారా, ఇవన్నీ అడిగి తెలుసుకోమని పంపించారు. ఈ రోజు నేను రాబట్టే కదా, ఈ కార్యక్రమం కింద రాబట్టే వీళ్ళిద్దరికి సైకిళ్ళు వస్తున్నాయి. అవునా కదా? అందుకే మమ్మల్ని ఇళ్ళ పోమన్నాడు బాబు గారు. ఇళ్ళ పోయి ప్రజలందరూ కూడా మనకు ఓట్లేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరందరూ పోయి పేద ఇళ్ళకి పోయి అందరిని కూడా పలకరించరండి అని చెప్పి దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఈ తండాకు రావటం జరిగింది. దీనివల్ల ఈ ఊర్లో మీకు ట్రై సైకిల్స్ ఇస్తున్నాం. ఇప్పుడే మన వాళ్ళంతా అక్కడ అడిగారు ఒక బోర్ వేపిమని. కరెంటు పోతే ఈ మోటార్లన్నీ ఆడటం లేదు, ఒకటి కొట్టుకుండే బోర్ వేపిమని. కొట్టుకుండే బోర్ కూడా ఇస్తున్నా నేను. మనం రాబట్టి అయితే ఆ సమస్య తెలిసింది, అయిపోయినాయి. రోడ్లు కూడా అన్ని రోడ్లు వేసాము. మిగిలిపోయిన రోడ్లు అన్ని వేస్తాం. సైడ్ కాలువలు రోడ్లు కూడా ఇప్పుడు దాకా మనమే వేసింది, ఎవరు వేయలేదు. మిగిలిన 1-2 ఉన్నాయి, అవి కూడా మనం వేసి ఈ తండాన్ని ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇప్పుడు ఆయనే మొత్తం ప్రభుత్వం గాని అందరి ప్రజలతోటి మమేకం అయిపోతా ఉన్నాడు, గట్టిగా తిరుగుతా ఉన్నాడు. ఆయనకు కూడా మనం అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ కుటుంబాన్ని ఖచ్చితంగా చంద్రబాబు గారి తరఫున మేము ఆదుకుంటామని చెప్పి మీకు అందరికి మాటిస్తాం. థ్యాంక్ యూ.